Hello. Am I audible and visible? నేను కనపడుతుంటే, నా మాట వినపడుతుంటే యెస్ అని టైప్ చేయండి. చాట్‌లో టైప్ చేయండి. హలో. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెల్కమ్ టు 21 డేస్ ఎన్ఎల్‌పి ప్రాక్టీషనర్ కోర్స్. We'll start soon. ఎస్. మీ అందరికీ స్వాగతం అండి. మీరు ఎక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో మీ లొకేషన్‌ని తెలుసుకోవాలనుకుంటున్నా. మీ యొక్క సిటీని టైప్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఏ సిటీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? సావిత్రి గారు వైజాగ్. ఎస్. కిరణ్ గారు హైదరాబాద్. మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ఈ లోపల కొంతమంది చేరుతూ ఉంటారు. కర్నూలు ఆదోని నుంచి శ్రీనివాస్ గారు. వెరీ గుడ్. నాపల్ నుంచి, ముంబై నుంచి. ఓకే. వెరీ గుడ్. సాకేత్ కుమార్ గారు. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనం డిస్కస్ చేసే విషయాలని నేను క్లుప్తంగా మీతోటి షేర్ చేసి మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ అనేది చాలా విలువైంది. ఇది ఎందుకు వాడతారు, ఎవరు డెవలప్ చేశారనేది మీకు కొంత అవగాహన ఉండే ఉంటుంది అందరికీ కూడా. అయితే ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందుగా మీకు కొంత విజ్ఞప్తి, కొంత అపీల్ ఏంటంటే యూ ట్రై టు టేక్ ద నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ కూడా రాసి పక్కకు పెట్టండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా నేను వర్క్ బుక్ ఇస్తాను. అదేవిధంగా వర్క్ బుక్ చేయటంలో కూడా నేను సాల్వ్ చేయటంలో, ఆ ఎక్స్పీరియన్స్ పొందటంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. అంతేకాకుండా ఈ లైవ్ సెషన్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవరైతే పెయిడ్ మెంబర్స్ ఉన్నారో పెయిడ్ మెంబర్స్ అందరికీ కూడా వర్క్ బుక్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రికార్డింగ్ కూడా షేర్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇప్పటిదాకా పెయిడ్ మెంబర్షిప్ లోపలికి జాయిన్ కాకపోతే ఈ సెషన్ అయిపోయేసరికి మీరు పెయిడ్ మెంబర్గా జాయిన్ కండి. రికార్డింగ్ లింక్ పొందవచ్చు. అదేవిధంగా మీరు వర్క్ బుక్ కూడా పొందవచ్చు. ప్లస్ ఆ వర్క్ బుక్కు సంబంధించినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి అంటే, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది మనం గమనించినట్టయితే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ వేరే వాళ్ళని మార్చుతుంది అనేది ఒక భాగం అయితే, మనల్ని మనం మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది అతి ప్రధానమైనది. అంటే దీన్నే మనం సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటాం. అంటే స్వీయ అనుభవం అనమాట. మన మైండ్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవటానికి, మన అనుభవాలని రిచ్గా మార్చుకోవటానికి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రయత్నంలో మనం ఈ 21 డేస్ కూడా మనం చూస్తాం. ఈ సెషన్ అంతా కూడా సుమారు 40 మినిట్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కూడా 40 మినిట్స్ కంటే ఎక్కువ కూడా కావచ్చు. అందుకని 8 to 8:40 కాదు, 9 దాకా కూడా మీరు మీ టైంని ఫ్రీగా దీనికోసం కేటాయించండి. అయితే నేను వచ్చేసి ఈ ఎన్ఎల్పిలో ఫస్టే నేను ముఖ్యంగా క్లారిఫై చేయదలుచుకున్నాను. ఒక విషయాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాను. ఒకటేంటంటే ఇది మోటివేషన్ ప్రోగ్రామ్ కాదు. మోటివేషన్ అవసరమే, మనకి మోటివేషన్ ఉపయోగపడుతుంది, కానీ ఇది మోటివేషన్ ప్రోగ్రామ్ కాదు. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని బలోపేత ప్రోగ్రామ్, మన సబ్కాన్షియస్ మైండ్ని స్ట్రెంథనింగ్ చేసేటటువంటి ప్రోగ్రామ్. అదేవిధంగా ఇది మనం గమనించినట్టయితే ఇది ఎన్ఎల్పి అనేది ఏదో మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్లకు
కొరకు కండక్ట్ చేసే సెషన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు. కంప్లీట్‌గా పొరపాటు. అంటే ఇది థెరపీ కాదు. ఇది కౌన్సెలింగ్ కాదు. ఇది ఏంటి మరి అంటే మీ మానసిక వనరుల్ని మీరు ఉపయోగించుకోవటానికి ఇప్పుడైతే ఎన్ఎల్‌పిలో ఏవైతే టూల్స్ ఉన్నాయో, ఆ టూల్స్‌ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ టూల్స్ మీరు ఎలా ఉపయోగించుకోవాలో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. నన్ను ఒక గైడ్ అనొచ్చు మీరు. లేదా కోచ్ అనొచ్చు. కోచ్ అంటే ఏం చేస్తారు? వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వాలీబాల్ ఉంది, క్రికెట్ ఉంది, కబడ్డీ ఉంది. లేదా ఏదైనా ఒక గేమ్ ఉందనుకోండి. ఆ గేమ్‌కి కోచ్ ఉంటారు. ఖోఖో ఉంది కోచ్ ఉంటారు. ఆ కోచ్ ఏం చేస్తాడు? ఇగో మీరు ఈ స్కిల్‌ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. 4 రౌండ్లు ఎక్కువగా తిరగండి. ఇగో ఈ బాల్‌ని, ఈ షాట్‌ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు. నేను కూడా ఆ విధంగానే నేను మీకు గైడ్ చేయబోతున్నాను. అంటే ఒక క్రికెట్‌కి కోచ్ ఎట్లా ఉంటారో, అదే విధంగా వాలీబాల్‌కి ఎలా ఉంటారో, ఖోఖోకి లేదా రన్నింగ్‌కి ఎలా కోచ్ ఉంటారో, అదే విధంగా ఈ మైండ్ పవర్ ఉపయోగించుకోవటానికి కూడా నేను మీకు కోచ్‌గా సహాయపడబోతున్నాను. నేను మెకానిక్‌ని కాదు. నేను రిపేర్ చేసేవాడిని కాదు. ఇది థెరపీ కాదు. కౌన్సెలింగ్ కాదు. మీకు మీరే రీవైర్ చేసుకోవచ్చు. మీకు మీరే గైడెన్స్ ఫాలో కావచ్చు. ఇది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ఇది మీకు రీచ్ అయినట్టయితే, మీకు అర్థమైనట్లయితే, ఇది మోటివేషన్ కాదు, ఇది థెరపీ కాదు, ఇది ఒక ఏదో ఒక టెక్నిక్ సంబంధించినటువంటిది కాదు. టెక్నిక్‌లు ఉంటాయి దీంట్లో. దీంట్లో మోటివేషన్ ఉంటుంది. దీంట్లో కౌన్సెలింగ్, గైడెన్స్‌కి సంబంధించిన విషయాలు ఉంటాయి. కానీ ఎన్ఎల్‌పి అంటే కౌన్సెలింగ్ కాదు. ఎన్ఎల్‌పి అంటే పూర్తిగా థెరపీ కాదు. ఎన్ఎల్‌పి అంటే మోటివేషన్ కాదు. ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అతి ముఖ్యమైనటువంటిది ఏందంటే ఎన్ఎల్‌పి ఏందంటే మనలో ఉన్నటువంటి మానసిక వనరులని మన అనుభవం ద్వారా, స్వీయ అనుభవం ద్వారా మలుచుకోవటానికి ఉపయోగపడుతుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇది మీకు రీచ్ అయినట్టయితే మీరు రీచ్డ్ అని టైప్ చేయండి. రీచ్డ్ అని చాట్‌లో తెలియచేయండి. రీచ్డ్ ఆర్ అని టైప్ చేయండి. మీరు ఆర్ అని టైప్ చేసినట్టయితే చాట్‌లో అది నాకు రీచ్ కాగానే మనం నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దాం. ఆర్ అని టైప్ చేయండి. అదేవిధంగా సెషన్స్ మీరు అటెండ్ అయ్యేటప్పుడు వీలైతే ల్యాప్‌టాప్ నుంచి అటెండ్ కాండి. వీలైనంత వరకు నోట్స్ తీసుకోండి. రికార్డింగ్ ఇస్తాను. రికార్డింగ్ చూడవచ్చు పెయిడ్ మెంబర్స్ వరకు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్. రీచ్డ్. వెరీ గుడ్. ఇప్పుడు నేను మీకు మనం 21 రోజుల్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నానో నేను చెప్తాను. ఒకవేళ వీలైతే ఒక చోట మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే నేనిచ్చేటటువంటిది ఇది వాల్యూ అంటే డబ్బుల రూపంలో తక్కువ కానీ నిజంగా మేలు చేసే దాంట్లో ఇది ఎవరు అయినా సరే ఈ ప్రపంచంలో ఈ ఇండియాలో ఎవరైనా ఒక ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ కోర్స్ కండక్ట్ చేస్తే ఆ కోర్స్ కంటే ఇది తక్కువ కాదు. ఇంత తక్కువ రేట్లో ఎవరు ఇవ్వరు. ఇంత క్వాలిటీలో ఎవరు కూడా ఇవ్వరు. నేను ఇచ్చేటటువంటిది టాపిక్స్‌ని నోట్ చేసుకోండి. ఒకవేళ వీలైతే దీనికి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా నేను పెయిడ్ మెంబర్స్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఇది జనరల్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ 3 డేస్ మీరు నోట్స్ తీసుకోండి. ఫస్ట్ డే మనం ఏం చేస్తున్నాం ఈరోజు సైన్స్ ఆఫ్ సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అని ఇంట్రడక్షన్ చేస్తున్నాం. ఎన్ఎల్పి గురించి పరిచయం చేసుకుంటున్నాం. సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అంటే స్వీయ అనుభవంగా ఎన్ఎల్పిని ఎలా వాడుకోవాలనేది ఈ రోజు డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి రెండవ రోజు ఎన్ఎల్పి భాషలో కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది, ప్యాటర్న్స్ అంటే నమూనాలని, వరబడిని ఎలా గుర్తుపెట్టాలనేది రెండో రోజు డిస్కస్ చేయబోతున్నాం. మూడో రోజు ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్. నాలుగో రోజు రిప్రజెంటేషనల్ సిస్టమ్స్ అని విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ సిస్టమ్స్ ఉంటాయి. వాటి గురించి నాలుగో రోజు డిస్కస్ చేస్తాం. ఐదో రోజు మన సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఏ విధంగా మన అనుభవాన్ని పెంచుతున్నాయి లేదా మన అనుభవాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది ఐదో రోజు డిస్కస్ చేస్తాం. ఆరో రోజు వచ్చేసి ర్యాపోర్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఏడో రోజు వచ్చేసి మరి మనలో ఉన్నటువంటి మానసిక స్థితి, ఇంటర్నల్ స్టేట్స్ అంటాం, స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మనం వేరు రకాలైనటువంటి మనలో ఉన్నటువంటి అంశాలని, మన అనుభవంలో ఉన్నటువంటి సెన్సరీ అంశాలను ఏ విధంగా ఉపయోగించాలనేది ఏడో రోజు తెలుసుకుంటాం. ఎనిమిదవ రోజు మెటా ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుంటాం. తొమ్మిదవ రోజు లాంగ్వేజ్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుంటాం. 10వ రోజు
మెటా మోడల్ బేసిక్స్ గురించి తెలుసుకుంటాం. మెటా మోడల్ అని, మిల్టన్ మోడల్ అని ఎన్ఎల్పిలో 2 పద్ధతులు ఉన్నాయి. దీంట్లో 10వ రోజు మెటా మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. 11వ రోజు మిల్టన్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. 12వ రోజు యాంకరింగ్ గురించి డిస్కస్ చేస్తాం. 13 రోజు స్టేట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తాం. ఈ స్టేట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఆంథోనీ రాబిన్స్ అని జాన్ గ్రైండర్ దగ్గర స్టూడెంట్‌గా పనిచేసినటువంటి నేర్చుకోవటానికి వచ్చినటువంటి వ్యక్తి, ఆంథోనీ రాబిన్స్ దగ్గర వర్క్ చేసినటువంటి జాన్ గ్రైండర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినటువంటి ఆంథోనీ రాబిన్స్ ఈ ప్రాక్టీషనరు, మాస్టర్ ప్రాక్టీషనరు, ట్రైనరు ఇవన్నీ కూడా కంప్లీట్ కాకముందే కేవలం 5 డేస్ ప్రాక్టీషనర్ ట్రైనింగ్ తోటే స్టేట్ మేనేజ్మెంట్‌లో అదుపు సాధించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ఎల్పిని ఉపయోగించుకున్న వాళ్ళలో ఆంథోనీ రాబిన్స్‌ని మించిన వాళ్ళు లేరు. రిచర్డ్ బ్యాండ్లర్ కన్నా, జాన్ గ్రైండర్ కన్నా ఎక్కువ బెనిఫిట్ పొందింది, ఎక్కువ లాభం పొందింది, ఎక్కువ మందికి రీచ్ అయినటువంటి వ్యక్తి ఆంథోనీ రాబిన్స్. నేను అతని ప్రోగ్రామ్ అన్లీష్ ద పవర్ వితిన్ అనే ప్రోగ్రామ్‌ని నేను అటెండ్ అయ్యాను. చాలా ఫ్లో ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది అన్నమాట అతని క్లాసెస్‌లో. కాబట్టి అతని క్లాసెస్ అనేవి ఒక ప్రవాహం లాగా ఉంటాయి. ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్ సంబంధించినటువంటి మనం ఎక్కడ ఆగిపోయినాం? స్టేట్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆగిపోయినాం. 14వ రోజు సబ్ మోడాలిటీస్ గురించి డిస్కస్ చేస్తాం. సబ్ మోడాలిటీస్ అని మనలో ఏది విఏకే విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ ఛానల్స్ ఉంటే వాటికి అనుబంధంగా ఉన్నటువంటి సూక్ష్మ అంశాలని సబ్ మోడాలిటీస్ అంటాం. అవి మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేయటంలో ప్రభావం చూపుతాయి. తర్వాత 15వ రోజు టైమ్ లైన్స్ గురించి డిస్కస్ చేస్తాం. 16వ రోజు బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంది? బిలీఫ్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? మనలో లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఒకవేళ ఉంటే ఎలా కనుక్కోవాలనేది 16వ రోజు. 17వ రోజు వచ్చేసి ఏదైనా ఒక బిలీఫ్‌ని ఎలా మార్చుకోవాలి? మీకు మీరే ఎలా మార్చుకోవాలనేది 17వ రోజు బిలీఫ్ సిస్టమ్ చేంజ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. 18వ రోజు వచ్చేసి మనలో ఒకవేళ ఏవైనా ఘర్షణలు ఉన్నట్టయితే, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టయితే, ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్‌ని ఏది మనలో ఉన్నటువంటి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్‌ని విజువల్, ఆడిటరీ ఛానల్స్ కానీ, సబ్ మోడాలిటీస్ కానీ మార్చటం వల్ల ఏ విధంగా సాల్వ్ చేయాలనేది 18వ రోజు డిస్కస్ చేస్తాం. 19వ రోజు స్ట్రాటజీస్ గురించి, మోడలింగ్ గురించి, నమూనాల గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ప్రతి విజయానికి ఒక నమూనా ఉంటుంది. ప్రతి విజయం కూడా ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక చోట ఎండ్ అవుతుంది. మనం చేసే ప్రతి పని కూడా మనం సైకిల్ తొక్కామనుకోండి, మంచి వంట చేశారనుకోండి, లేదా ఒక మంచి క్లాస్ చెప్పారనుకోండి, ఒక పద్ధతిలో ఒక సీక్వెన్స్‌లో వాళ్ళ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రజెంటేషన్‌ని మనం కనుక్కున్నట్టయితే దాన్ని మోడల్ చేస్తే మనం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి. ఆ కోటీశ్వరుడి యొక్క ఆలోచన ధోరణిని, మానసిక స్థితిని, డబ్బు పట్ల ఉన్న వైఖరిని ఒకవేళ అతను నిజంగానే మనతో షేర్ చేసినట్టయితే, వాటిని మోడలింగ్ చేసినట్టయితే, వాటి ద్వారా మనం మనలో జరిగేటటువంటి ఆలోచన ధోరణిని మనం పసిగట్టినట్టయితే, మనం కూడా విజయాలు సాధించవచ్చు. తర్వాత 20వ రోజు వచ్చేసి వాల్యూస్ అండ్ ఐడెంటిటీ గురించి డిస్కస్ చేస్తాం. 21న మనం క్లోజింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఎల్పి మొత్తం ఇప్పటిదాకా జరిగినటువంటి క్లాసులు 21 రోజులు జరిగినటువంటి దాని మీద రివ్యూ ఉంటుంది. వాటిని ఏ విధంగా అప్లై చేయాలనేది దీంట్లో భాగంగా ఉంటుంది. ఇది మనం చేయబోయేటటువంటి సిలబస్‌లో మనం పెట్టుకున్నటువంటి అంశాలు, టార్గెట్‌గా పెట్టుకున్న అంశాలు. మీకు మనం ఏం చేయబోతున్నామో మీకు తెలిసింది కదా! మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మన 21 డేస్ కంటెంట్‌ని మీకు ప్రెజెంటేషన్ ఇచ్చాను. మీరు కొంతమంది ఎన్ఎల్పి గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉంటారు. మరి ఈ 21 డేస్ అంశాలు, 21 టాపిక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. కామెంట్స్‌లో చెప్పండి. ఎలా ఉంది? 21 డేస్ సెషన్స్ ఎలా ఉన్నాయి?
టాపిక్స్ ఎలా ఉన్నాయి అని ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? టైప్ ఇన్ ద కామెంట్స్. ఓకే. మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. అంటే ఈరోజు సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్దాం. అంటే ఎన్ఎల్‌పి అంటే ఏంటి? వెరీ యూజ్‌ఫుల్. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ. అయితే ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ అనేది పునాది అన్నమాట. మనం రేపు చేయబోయేటటువంటి రెండవ క్లాస్‌కి ఇది పునాది. ఇక్కడ మనం గమనించినట్టయితే సైన్స్ ఆఫ్ సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఈరోజు టాపిక్. మరి సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం గమనించినట్టయితే, మనం గమనించినట్టయితే, మన ఎక్స్‌పీరియన్స్ చాలా సార్లు మనం బయట ప్రపంచాన్ని చూడటమే అలవాటు చేసుకున్నాం. ఇప్పటిదాకా మన ఎడ్యుకేషన్ గాని, మనం పెరిగినటువంటి వాతావరణం కానీ, ప్రతిసారి మనం ఏది కోరుకున్నా బయట చూడటమే గమనించాం. మరి ఆ బయట చూడటం కాకుండా, బయట మనకి ఏర్పడేటటువంటి అన్ని జీవితానుభవాలు కూడా మన యొక్క మైండ్ నుంచే ప్రభావితం అవుతున్నాయని ఎన్ఎల్‌పి చెప్తుంది. ఆహ్, ఆ మైండ్ వల్ల ఏర్పడినటువంటి ఒక స్థితి మన అనుభవంగా మారుతుంది. ఫస్ట్ అనుభవంగా మారిన తర్వాత దాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తామనేది ఎన్ఎల్‌పి చెప్తుంది. కాబట్టి ఈరోజు టాపిక్ అదనమాట. మరి ఇప్పటిదాకా మీరు ఇవన్నీ గమనించారు. ఇప్పుడు నా పరిచయం చేసుకుంటాను. బహుశా కొంతమందికి తెలుసు, కొంతమందికి బహుశా నేను తెలియకపోవచ్చు. నా పేరు రాఘవరెడ్డి. నేను ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ సోషల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో టీచర్‌గా పనిచేశాను. 21 ఇయర్స్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేశాను. ఒక 5 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశాను. అయితే నాకు ఈ సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఈ విషయాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను నా ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి, నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యం నేను నమ్మేదేందంటే, మనం మన మానసిక వనరులను ఉపయోగించుకోవటానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉపయోగపడట్లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మెమరీ బేస్డ్‌గా ఉంటుంది. అయితే మనం మనలోని మానసిక వనరులు ఉపయోగించుకోవటం ద్వారా మన జీవితానుభవాలని ఇంకా గరిష్టంగా పెంచుకోవచ్చని నేను నమ్ముతున్నాను. దానికోసము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇది నా గురించి. నేను మైండ్ షిఫ్ట్ అకాడమీ అని స్టార్ట్ చేశాను. మైండ్ షిఫ్ట్ అకాడమీ ద్వారా ఈ కోచింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈరోజు క్లాస్‌లో మనం చెప్పుకునేదేందంటే, ఈరోజు క్లాసు మోటివేషన్ గురించి కాదు, డిసిప్లిన్ ట్రైనింగ్ గురించి కాదు, పాజిటివ్ థింకింగ్ గురించి కాదు. అయితే మనలో ఉన్నటువంటి అనుభవం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఇది మనందరిలో అనుభవంలో ఉంటుంది. ఇది ఏదో ఒక పొరపాటు చేస్తాడు, మనిషి తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తాడు. ఇగో నేను ఇట్లా చేశాను, అందుకే నేను ఫెయిల్ అయ్యాను. ఇగో ఇట్లా చేశాను, అందుకే మర్చిపోయాను. వాటి గురించి కాదు. అంటే ఇది ఒక బిహేవియర్‌ని దిద్దటం గురించి కాదు. ఒక అలవాటుని బలవంతంగా రుద్దటం గురించి కాదు. మీరు మీరు కోరుకుంటే మీరు కోటీశ్వరులైతారు. మీరు కోరుకుంటే మీరు సాధించగలుగుతారని మీ విల్ పవర్ మీద ఒత్తిడి కలగజేయటం కాదు. అయితే మనం ఏం చేస్తున్నాం? అంటే ఎన్ఎల్‌పి అనేది ఏం చేస్తుందంటే, మనలో ఆల్రెడీ నర్వస్ సిస్టమ్ ఉంది. నాడీ వ్యవస్థ ఉంది. ఈ నాడీ వ్యవస్థతోటి ఒక బ్రెయిన్ ఉంది. ఈ బ్రెయిన్ అనేది అనేక వేల కొద్ది కోట్లాది నాడీ కణాల సముదాయంతోటి ఉంది. ఈ కోట్ల కొద్ది నాడీ కణాలనేవి ఒక పద్ధతి ప్రకారం కనెక్షన్ కలిగి ఉంటుంది. ఈ కనెక్షన్‌లనేవి ఏ విధంగా ఉంటాయో, ఆ కనెక్షన్‌లకు అనుగుణంగా మన అనుభవాలు ఏర్పడతాయి. అయితే ఈ కనెక్షన్‌లకి సంబంధించిన అనుభవం ఏర్పడితే, అంటే బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఏర్పడినటువంటి స్థితి ఉంటుంది కదా! ఆ బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఉన్నటువంటి స్థితిని మైండ్ అంటాం. బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఏర్పడిన స్థితిని మైండ్ అంటాం. మనలో
నాడీ కణాల మధ్యలో కనెక్షన్ బలంగా ఉన్నట్టయితే ఆ అనుభవాలు బలంగా ఉంటాయి. ఒకవేళ నాడీ కణాల మధ్యలో కనెక్షన్ అనేది వీక్గా ఉన్నట్టయితే అటువంటి అనుభవాలు మనల్ని ప్రభావితం చేయలేవు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే, సపోజ్ మొబైల్ ఉంది. మొబైల్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మొబైల్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. లేకపోతే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అదేవిధంగా ల్యాప్‌టాప్‌లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ల్యాప్‌టాప్ లేదా ఆండ్రాయిడ్ లేదా పరికరంలో ఉన్నటువంటి పనులన్నీ నడపటానికి అవసరమైనటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్ అన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. అదేవిధంగా మనలో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మన ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం నర్వస్ సిస్టమ్ అంటాం. నర్వస్ సిస్టమ్ యొక్క ఎక్స్టెన్షనే బ్రెయిన్. బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షనే మైండ్. అగైన్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ అని, సబ్ కాన్షియస్ మైండ్‌గా మనం చదువుకుంటున్నాం. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మైండ్ అనేది ఒకటే. కానీ మనం అర్థం చేసుకోవటానికి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్‌గా డివైడ్ చేసాం. మరలా మైండ్ అంటే వేరేది కాదు. మన బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఏర్పడినటువంటి ఒక స్థితిని మైండ్ అంటాం. సపోజ్ కరెంట్ ఉంది. వైర్‌లో కరెంట్ ఉంటుంది. కరెంట్ మనకి కనపడదు. కరెంటు ఉన్నటువంటి వైర్ యొక్క పైన ఉన్నటువంటి కవర్ తీసేసినా కూడా అందులో కరెంట్ మనకు కనపడదు. కానీ అదే వైర్‌ని ఒక ఫ్యాన్‌కో, ఒక బల్బుకో, ఒక ఫ్రిడ్జ్‌కో, ఏసీకో పెడితే అది పనిచేసేది మనకు తెలుస్తుంది. అదనమాట ఫంక్షనల్ స్టేట్ అంటే అది పనిచేసేటప్పుడు ఏర్పడిన స్థితి అనమాట. సపోజ్ గురుత్వాకర్షణ ఉంది. గురుత్వాకర్షణ అనేది మనకు కనపడదు. కానీ రాయి అనేది పైకి రాయి విసిరేస్తే కింద పడుతుంది. దాన్ని గురుత్వాకర్షణ అని మనం చెప్తాం. అయితే బిల్డింగ్ మీద నుంచి ఎవరైనా దూకితే పైకి ఎవరు పోరు. అందరూ కిందకే వస్తారు. దాన్ని గురుత్వాకర్షణ అంటాం. ఆ ధర్మాన్ని. అంటే గురుత్వాకర్షణ కంటికి కనపడదు. అదేవిధంగా మన చుట్టూ అనేక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ఉంటాయి. విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి. అట్నే మొబైల్‌కి సంబంధించినటువంటి తరంగాలు కూడా ఉంటాయి. ప్రతి తరంగానికి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ నెంబరే మన మొబైల్ నెంబర్. ఆ విధంగా మనలో కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పనిచేసేటప్పుడు ఏర్పడే స్థితి అంటే మైండ్ అనేది మనకు కనపడదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ లాగా, అదేవిధంగా గురుత్వాకర్షణ లాగా, కరెంట్ లాగా అది కనపడదు. కానీ దాని ధర్మాలను మనం తెలుసుకోవచ్చు. దాన్ని సరిగా మనం వినియోగించుకోవచ్చు. కరెంట్ అనేది కనపడలేదు, కంటికి కనపడలేదని మనం వైర్‌ని తెంపామనుకోండి, వైర్‌ని ఇన్సులేషన్ తీసి పట్టుకున్నాం అనుకోండి, రిజల్ట్ అయితే కనపడుతుంది. రిజల్ట్ తెలుస్తుంది. కానీ అప్పుడు కూడా కనపడదు మనకి. ఫలితం కనపడుతుంది కానీ కరెంట్ అయితే కంటికి కనపడదు. కాబట్టి ఈ కంటికి కనపడిన వాటిని కొలవటానికి ఒక్కొక్క వాటికి ఒక పరికరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన నర్వస్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎన్ఎల్పి అంటే మన నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ఈ ఎన్ఎల్పి అనే దాన్ని న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటాం. న్యూరో అంటే నాడీ కణాలు, నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ లింగ్విస్టిక్ అంటే ఒక భాషతోటి ఒక విధానంతో నడుస్తుంది. అంటే లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, భాషాపరమైనటువంటి. ప్రోగ్రామింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, కంప్యూటర్లలో వాడే ప్రోగ్రామ్ లాంటిదని వాళ్ళు అనుకున్నారు అప్పుడు. అది ప్రోగ్రామింగ్ కాదని ఇప్పుడు మనకు తెలిసింది. దాన్ని మనం కండిషనింగ్ అంటున్నాం ఇప్పుడు. నాడీ కణాలు అనేవి ఒక పద్ధతి ద్వారా కండిషనింగ్‌కి లోనవుతాయి. దాన్ని మనం ఎన్ఎల్పి అంటున్నాం. ఇవాళ ఎన్ఎల్పి అని చదువుతున్నాం. ఈరోజు మనం క్లాస్‌లో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఎన్ఎల్పి అంటే ఏంటో మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఎన్ఎల్పి అనేది మనలో అనుభవాన్ని ఎలా ఏర్పరుస్తుందో చెప్పబోతున్నాం. ఒకవేళ మనలో ఉన్నటువంటి నెగెటివ్ అంతా కూడా వేరే వాళ్ళ వల్ల వచ్చిందని మనం అపోహపడుతుంటే, అంటే బ్లేమ్ చేస్తుంటే, బ్లేమ్ నుంచి బయటపడతాం. అదేవిధంగా మనం గమనించినట్టయితే మన ఆపరేటింగ్ సిస్టమ్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ రోజు నుంచి మొదటి అడుగు వేస్తామన్నమాట. ఇది ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి అంశాలు. మరి ఈ క్లాస్ అయిపోయేసరికి మనం ఏ విధంగా మనం నేర్చుకుంటాం అనేది మీ యొక్క అటెన్షన్ బట్టి ఉంటుంది. ప్రోగ్రామింగ్ అంటే మనం నాడీ కణాల మధ్యలో ఏర్పడినటువంటి కనెక్షన్స్, కమ్యూనికేషన్ సిగ్నల్స్ అనేవి
ఒక పద్ధతి ప్రకారం, ఒక ఒరవడి ప్రకారం ఉంటాయి. వాటిని ఇంటర్నల్ ప్యాటర్న్స్ అంటాం. అంటే అది మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా అనుభూతి చెందుతాము, ఎలా ప్రపంచాన్ని చూస్తాము, ఎలా మన అనుభవాన్ని చూస్తాం అనేది దీంట్లో మనం చెప్పుకుంటాం. అయితే ఎన్ఎల్పి అంటే సైకాలజీ కాదు, ఎన్ఎల్పి అంటే థెరపీ కాదు, ఎన్ఎల్పి అంటే మోటివేషన్ కాదు, ఎన్ఎల్పి అంటే ఎఫర్మేషన్స్ కాదు, ఎన్ఎల్పి అంటే మైండ్ కంట్రోల్ కాదు. ఎన్ఎల్పి అంటే మన అనుభవాన్ని బలంగా, శక్తివంతంగా చేసేటటువంటి ఒక టూల్ అన్నమాట, ఒక మెథడాలజీ, ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అని నేను చెప్తాను. కాబట్టి మనం గమనించినట్టయితే ఒక క్లాస్ రూమ్‌లో 40 మంది ఉంటారు. లేదా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళొచ్చేసి పెద్ద ఆఫీసర్ అయిపోతారు. ఇంకొకళ్ళొచ్చేసి సాదాసీదా జీవనం గడుపుతారు. ఇద్దరిని ఒకే రకమైన స్కూల్‌లో, ఒకే రకమైన కాలేజీలో చదివిస్తారు. కానీ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఈ విధంగా వేరువేరుగా ఉండటానికి కారణం ఏందంటే, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు. హౌ వి రిసీవ్, హౌ వి రెస్పాండ్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒకే సిట్యుయేషన్‌లో ఉంటారు. ఒకే సిట్యుయేషన్‌లో ఉంటారు. కానీ ఒకే రకమైనటువంటి ఎమోషన్ ఉండదు. ఒకే రకమైనటువంటి యాక్షన్ తీసుకోరు. ఒకే రకమైనటువంటి ఫలితాలు పొందరు. దానికి కారణం ఏందంటే, మన నాడీ వ్యవస్థ చేసేటటువంటి ఒక పని. దాన్నే కోడింగ్ అంటాం. లేదా నాడీ వ్యవస్థ ద్వారా ఏర్పడేటటువంటి సిగ్నల్స్ మన బ్రెయిన్‌లో నిక్షిప్తం అవుతాయి. ఆ నిక్షిప్తమైనవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే ఆ కోడ్ ఆ కోడ్‌ని, ఆ అనుభవాలన్నీ ఎలా ఏర్పడుతున్నాయో తెలుసుకొని, అనుభవాలు ఏర్పడేటప్పుడు వాటి యొక్క సీక్వెన్స్‌ని మనం మార్చినట్టయితే బహుశా మన అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి. వాట్ ఈజ్ ఎన్ఎల్‌పి ఇప్పుడు చెప్పండి. నేను చెప్పిన దాంట్లో మీకు కరెక్ట్‌గా రీచ్ అయిందా? బహుశా ఎలా రీచ్ అయిందో నేను చూస్తాను. వాట్ ఈజ్ ఎన్ఎల్‌పి? ఎన్ఎల్‌పి ఈజ్ సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. ఎన్ఎల్‌పి అనేది మనలో ఉన్నటువంటి స్వీయ అనుభవాన్ని బలోపేతం చేసేది ఎన్ఎల్‌పి. అయితే మనం మనం ఉన్న చోట మన ప్రపంచంలో అంటే మన చుట్టూ, మన ఇంటర్నల్ ప్రపంచం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనకు బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తే దాన్ని ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటాం. అంటే బాహ్య వాస్తవికత అంటాం. బయటి వాస్తవికత అంటాం. ఎన్ఎల్పిలో 2 రకాల ఎక్స్‌పీరియన్స్ ఏర్పడతాయి. మనకు బయట ఉన్నటువంటి ప్రపంచంలో జరిగేటటువంటివి చూసి మనం నేర్చుకుంటాం లేదా రెస్పాండ్ అవుతాం. దాన్ని ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటాం. రెండో దాన్ని మనం ఏమంటాము? మనం ఏది చూస్తున్నాము, మనం ఏది వింటున్నాము, ఏది అనుభూతి చెందుతున్నాము, ఏది ఎలా అన్వయించుకుంటున్నాము, మనకు ఎదురైనటువంటి దాన్ని ఎలా తీసుకుంటున్నాం. సపోజ్ మనం కింద పడ్డాం. కింద పడితే బహుశా దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాం? అది ఒక గుణపాఠంగా తీసుకుంటున్నామా? ఇన్సల్ట్‌గా తీసుకుంటున్నామా? ఎలా తీసుకుంటున్నాం? ఏ మీనింగ్ ఇస్తున్నాం అనేది సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అంటాం. అంటే స్వీయ అనుభవం. అయితే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనమేమనుకుంటాము? బయట ప్రపంచంలో ఉన్నాయనుకుంటాము. మనకు ఉద్యోగ అవకాశాలు లేవు, వ్యాపార అవకాశాలు లేవు, మనకు డబ్బు లేదు, మంచి రిలేషన్స్ లేదు, హెల్త్ లేదు అని చాలా సార్లు బయట ప్రపంచం వైపు చూస్తాం. అయితే దీన్ని ఎన్ఎల్‌పి ఏం చేస్తుంది? సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా మారుస్తుంది. అంటే మనకున్నటువంటి ఫలితాలను మార్చటానికి, మనకు ఎదురయ్యే ఫలితాలను మార్చటానికి మనం మన అనుభవాలని ఇంకొక రకంగా, డిఫరెంట్‌గా మన మైండ్‌కి పంపించటానికి, మన బ్రెయిన్‌లో నాడీ కణాల మధ్యలో కోడింగ్ జరగటానికి ఎన్ఎల్‌పి అనేది సహకరిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్టయితే బయట అనుభవం ఉంటుంది. బయట ఏదైనా జరుగుతుంది. బయట జరిగినటువంటి దానికి మనం లోపట ఏదో అనుభూతి చెందుతాం. బయట ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది.
బయట ఇన్సిడెంట్ జరిగితే బయట ఇన్సిడెంట్ మనకు ఎలా తెలుస్తుంది? మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుస్తుంది. జ్ఞానేంద్రియాలు లేవనుకోండి, సపోజ్ ఎవరైనా గుడ్డి వాళ్ళు అనుకోండి, బయట ప్రపంచం తెలియదు. చెవిటి వాళ్ళు అనుకోండి తెలియదు. చెవిటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి బయట ప్రపంచం గురించి తెలియదు. కాబట్టి మన అనుభవాన్ని ఏర్పరిచేది ఏంటి? మన జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? సమాచారాన్ని బ్రెయిన్‌కి తీసుకుపోతాయి. బ్రెయిన్‌కి తీసుకుపోయేటప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకపోదు. ఆ సమాచారం బ్రెయిన్‌కి పోయేటప్పుడు అక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ ఏం చేస్తాయి? సమాచారాన్ని వడపోస్తాయి. సమాచారాన్ని వడపోస్తాయి. ఆ ఫిల్టర్స్‌ని వాల్యూస్ అంటాం. ఆ ఫిల్టర్స్‌ని బిలీఫ్స్ అంటాం. ఆ ఫిల్టర్స్‌ని ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్, పాత అనుభవాలు అంటాం. సపోజ్ మనకి చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక కొంతమంది ఆ పక్క వీధి వాళ్ళు ఎప్పుడు పంచాయతీలకు పోయారనుకోండి, ఆ పక్క వీధికి పోతే ఎప్పుడు కొట్లాటలు జరుగుతాయని ఒక ఎక్స్పీరియన్స్ ఏర్పడుతుంది. సపోజ్ ఒక సపోజ్ బస్ ఎక్కేటప్పుడు లేదా బయటికి పోయేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి, తుమ్మటం వల్ల మన ప్రయాణం సరిగా జరగదు అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏర్పడేటటువంటి వాటిని ఏమంటామంటే ఫిల్టర్స్ అంటాం. ఈ ఫిల్టర్స్ అనేవి అంటే మన పాత అనుభవాలు, నమ్మకాలు, విలువలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి. యాక్సిడెంట్ జరిగిన చోట సాక్షుల్ని పిలుస్తారు. కోర్టుకి సాక్షుల్ని పిలుస్తారు. సాక్షులను పిలిస్తే ఆ సాక్షులు సపోజ్ ముగ్గురు సాక్షులు ఉన్నారనుకోండి. ఆ ముగ్గురు కూడా ఒకే రకంగా సాక్ష్యం చెప్పరనమాట. ఆ ముగ్గురు కూడా వేరు వేరు రకాలుగా సాక్ష్యం చెప్తారు. ఆ విధంగా ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు గ్రహించేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇన్సిడెంట్ సిట్యుయేషన్ ఒకటే అయినా కూడా, యాక్సిడెంట్ ఒకటే అయినా కూడా ఒక్కొక్కళ్ళు ఆ సిట్యుయేషన్ చూసేది డిఫరెంట్‌గా ఉంటుంది. సపోజ్ మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఐదుగురు ఉన్నారనుకోండి. ఒక ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పమంటే అందరూ కూడా వేరు వేరు రకాలుగా చెప్తారు. ఒక పేపర్ మీద రాయమంటే అందరూ డిఫరెంట్‌గా రాస్తారు. చెప్పేటప్పుడు బహుశా విని అందరూ ఒకే రకంగా చెప్తారు. అట్లా కాకుండా ఒక క్లాస్ రూమ్‌లో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 40 మంది ఉన్నారనుకోండి. అక్కడ జరిగినటువంటి ఒక సిట్యుయేషన్‌ని రాయమంటే ఆ 40 మందిలో చాలా మంది వేరు వేరుగా రాస్తారు. కాబట్టి బయట సంఘటనలు వేరు. మన లోపల ఏర్పడేటటువంటి పిక్చర్ వేరనమాట. లోపల ఏర్పడేటటువంటి పిక్చర్‌ని మనం ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అంటాం. ఈ పదాలని కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పదాలు మరలా వస్తుంటాయి. బయట ప్రపంచంలో జరిగే విషయాలని మన మైండ్ ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ చేసి మనం కొన్నిటినే తీసుకుంటాం. కాన్షియస్ మైండ్ 7+2 అంటే 9 బిట్స్ సమాచారాన్ని మాత్రమే తీసుకుంటుంది. మన ఫోన్ నెంబర్ చూడండి 10 నెంబర్లే ఉంటాయి. మనం 10 నెంబర్లను కూడా కరెక్ట్‌గా ఒక్కసారి చెప్పలేం. 10 నెంబర్లను కూడా బ్రేక్ చేసి చెప్తాం. అంటే కాన్షియస్ మైండ్ కెపాసిటీ తక్కువ. అదే సబ్‌కాన్షియస్ మైండ్ ఒక సెకనుకి 40 లక్షల బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తుందని సైకాలజీ చెబుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ ఒక సెకనుకి 40 లక్షల బిట్స్ ఆఫ్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందని చెప్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేస్తుంది? మళ్ళా మనం తర్వాత క్లాస్‌లో చెప్పుకుంటాం. వాటిని జనరలైజేషన్, అదేవిధంగా డిలీషన్, అదేవిధంగా ఈ ప్రాసెసెస్ జరుగుతాయి. అంటే సమాచారాన్ని మనకు ఆల్రెడీ ఉన్నటువంటి అనుభవానికి అనుగుణంగా ఫిల్టర్ చేసేస్తుంది. ఆ ఫిల్టర్ చేసేయన్ని తర్వాత చెప్తాం. డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ అని 3 పద్ధతులు ఉంటాయి. డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్. ఇది జరిగిన తర్వాత మన లోపట ఒక పిక్చర్ ఏర్పడుతుంది. ఆ పిక్చర్‌ని ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అంటాం. ఆ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ తర్వాతనే మనలో ఒక భావోద్వేగాలతో కూడినటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. దాన్ని ఎమోషనల్ స్టేట్ అంటాం. ఆ ఎమోషనల్ స్టేట్ తర్వాత బిహేవియర్ ఏర్పడుతుంది. ఆ బిహేవియర్ తర్వాత మనం స్పందిస్తాం. అంటే ఇక్కడ ఎన్ని స్టెప్పులున్నాయి? లెక్క వేశారా? నేను మరలా చెప్తున్నా గమనించండి.
ఒకటి బయట జరిగినటువంటి అనుభవం. ఏదో ఒకటి జరుగుతుంది బయట. పాము ఉంది, లేదా తేలుంది, లేదా ఒక టైగర్ ఉంది. అది చూడగానే మనం ఏం చేస్తాం? సపోజ్ టైగర్ చూడగానే, ఆహా! టైగర్ వచ్చింది, మన దుర్గమ్మ కూర్చుంది, లేకపోతే అయ్యప్ప కూర్చుండని పోయి మనం టైగర్ మీద కూర్చుంటాం. సపోజ్ అలా అనుకోవచ్చు. లేదా ఏమనుకుంటామో మన లోపల ఉన్నటువంటి సబ్‌కాన్షియస్ మైండ్ ఫిల్టర్ చేస్తుంది. దాన్ని ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అంటాం. ఆ ఫిల్టర్ చేసిన తర్వాత ఒక మానసిక స్థితి ఏర్పడుతుంది. టైగర్ కనపడగానే ఏం చేయాలి? ఎమ్మటే పోయి షేక్ హ్యాండ్ ఇయ్యాలి. లేదా తోక పట్టుకొని గిరగిరా తిప్పి కింద కొట్టాలి. లేదా పైన టైగర్ మీద కూర్చొని గబగబా ఊరంతా తిరిగి రావాలి. ఏదో అనిపిస్తుంది. లేదా తలుపులు పెట్టుకోవాలి. ఏదో అనిపిస్తుంది. ఒక ఎమోషనల్ స్టేట్ ఏర్పడుతుంది. అంటే బయట ప్రపంచంలో జరిగిన దాన్ని మన ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఏం చేస్తుంది? ఒక భావోద్వేగాలతో కూడినటువంటి స్థితిని ఏర్పరుస్తుంది. తర్వాత మనకు ఒక ప్రవర్తన ఏర్పడుతుంది. ఇగో ఇది చెయ్యాలి అనే ప్రవర్తన ఏర్పడుతుంది. అది చేస్తాం కాబట్టి ఫలితం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని దశలు ఉన్నాయని మీరు గమనించగలుగుతారు? టైప్ చేయండి. ఎన్ని దశలు ఉన్నాయి? మనకు అనుభవం ఏర్పడటంలో ఎన్ని దశలని మనం చూస్తున్నాం? టైప్ చేయండి, చాట్లో చూద్దాం. మన ప్రవర్తన అనేది ఈ పనులన్నీ జరిగిన తర్వాత ఏర్పడుతుంది. బిహేవియర్ అనేది ఈ పనులన్నీ జరిగిన తర్వాత. ఇంటర్నల్ రిప్రజెంటేషన్, ఎమోషనల్ స్టేటు, బిహేవియరు, రిజల్ట్ తర్వాత వస్తుంది. కాబట్టి మన యొక్క బిహేవియర్ అనేది ఎమ్మటే కంట్రోల్ చేయాలని మనం ప్రయత్నం చేస్తాం. ఎమ్మటే కంట్రోల్ చేయాలంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. లింకప్ ఉంది. సపోజ్ ఇన్ని లింక్ ఉన్నప్పుడు అంటే ఇంటర్నల్ రిప్రజెంటేషన్ మార్చకుండా, ఎమోషనల్ స్టేట్ మార్చకుండా బిహేవియర్ మారాలంటే మారదు. ఆ విధంగా మారకపోవడం వల్ల ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు, టీచర్లు పిల్లల్ని కొడతారు, దండిస్తారు, బెదిరిస్తారు, ఉద్యోగస్తులు వాళ్ళు అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్లో సరిగా అడ్జస్ట్ కాలేరు. కాబట్టి మనం బయట ఎన్విరాన్మెంట్కి స్పందించేటప్పుడు బహుశా ఎన్ని దశలు ఉన్నాయి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, అందరూ టైప్ చేయండి. అందరూ టైప్ చేయండి. ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్ కాండి. ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు మీరు లెర్నింగ్లో ఉంటారు. అదేవిధంగా మీరు గమనించారనుకోండి, మనం అందరం కూడా మనకు రకరకాలైనటువంటి అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకి పొద్దున్నే నిద్ర లేవాలనుకుంటాం, వెయిట్ తగ్గాలనుకుంటాం, లేదా వచ్చేసి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకోవాలనుకుంటాం. ఇవన్నీ కూడా నిర్ణయాలు. ఎక్కడ నిర్ణయాలు? కాన్షియస్ మైండ్ తోటి తీసుకున్న నిర్ణయాలు. అవి నాడీ కణాల మధ్యలో కనెక్షన్స్‌గా మరలా ఏర్పడలేదు. అనేక సంవత్సరాల నుంచి ఆయిల్ ఫుడ్ తీసుకున్నాం. అనేక సంవత్సరాల నుంచి ఎక్కువ రోజులు పడుకుంటే ఎక్కువ సుఖం అనుకున్నాం. 7 దాకా పడుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 5కి లేవాలనుకుంటున్నాం. మరి 7 గంటల దాకా పడుకున్నది ప్రోగ్రామింగ్ అవుద్దా? ఇప్పటికిప్పుడు అనుకున్నది ప్రోగ్రామింగ్ అయిద్దా? నాడీ కణాల మధ్యలో కనెక్షన్ ఏర్పడుతుందా? ప్రతి పనితోటి, ప్రతి అనుభవంతోటి నాడీ కణాల మధ్యలో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ ఏర్పడ్డప్పుడు ఈ కనెక్షన్ అనేది పాత కనెక్షన్ కంటే ఈ కనెక్షన్ బలంగా ఉంటే ఇది నడుస్తుంది. కానీ అంతకుముందు ఉన్నటువంటి కనెక్షను హైవే లాగా బలంగా, దృఢంగా ఉంటే అది డామినేట్ చేస్తుంది. కాబట్టి మనకు మన డిసిప్లిన్ ఫెయిల్ అవుతుంది. మన డిసిప్లిన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? మన విల్ పవర్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నాడీ కణాల మధ్య అంతకుముందు ఉన్నటువంటి హైవే, అంతకుముందు ఉన్నటువంటి కనెక్షను దృఢంగా ఉంది, బలంగా ఉంది. అనేక సంవత్సరాలు రిపీట్ అయింది. కాబట్టి అది డామినేట్ చేస్తుంది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. కానీ మీ అంతరంగంలో జరిగేటటువంటి, మీ మనసులో జరిగేటటువంటి, మీ మైండ్‌లో జరిగేటటువంటి ప్రాసెస్‌ని డిఫరెంట్‌గా క్రియేట్ చేయాలి. ఆ డిఫరెంట్‌గా క్రియేట్ చేసినప్పుడు కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. కొత్త అనుభవాలు నిర్మించబడతాయి. ఆ కొత్త అనుభవాలన్నీ కొద్ది రోజులు రిపీట్ చేసినట్టయితే బహుశా మీరు కొత్త జీవితాన్ని పొందగలుగుతారు. ఇదేమన్నా అర్థమవుతుందా? ఆర్ యూ దేర్? ఒకవేళ విల్ పవర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకున్నట్టయితే డబ్ల్యూపీ అని టైప్ చేయండి. విల్ పవర్ అండర్స్టాండ్, డబ్ల్యూపీ అని టైప్ చేయండి. విల్ పవర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అర్థమైందా? మరలా చెప్పాను. ఎందుకంటే మీకోసం చేసేటటువంటి క్లాస్ ఇది.
మీరు ఒకవేళ రెస్పాండ్ అయితే మంచిది. రెస్పాండ్ ఒకవేళ అర్థం కాకపోతే నేను మరలా చెప్తాను. ఎందుకంటే ఐ యామ్ డిసైడెడ్ హియర్ టు హెల్ప్ పీపుల్. చాలామందికి హెల్ప్ చేయాలని, చాలామంది కష్టపడుతున్నారని, విల్ పవర్ తోటి, డిసిప్లిన్ తోటి కష్టపడుతున్నారని నాకు అర్థమైంది. అర్థమయ్యి ఈ పని చేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే, సపోజ్ నిన్ననో మొన్ననో ఒక ఆమె హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో అనుకుంటాను. ఒక లేడీ విజయారెడ్డి సంథింగ్. ఆమె ఏం చేసింది, మంచి ఉద్యోగం చేస్తుంది, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది, పిల్లలు చక్కగా ఉన్నారు. హాస్టల్‌లో ఉన్న పిల్లల్ని తీసుకపోయి ఈ జీవితం నాకు నచ్చలేదని చెప్పేసి భర్త ఎక్కడో దుబాయ్‌లో జాబ్ చేస్తున్నాడట. ఆమె పిల్లలిద్దరిని పట్టుకొని పోయి రైలు కింద పడి చనిపోయింది. అంటే ఆమెకి జీవితం నచ్చలేదు. మరి ఏదైనా ఒకవేళ నచ్చకపోతే, జీవితంలో ఏదైనా క్వాలిటీ నచ్చకపోతే, ఒక ప్రవర్తన నచ్చకపోతే, ఒక మనిషి నచ్చకపోతే, మనం చేసిన పని మనకు నచ్చకపోతే దాన్ని మార్చుకోవచ్చు. ఆ మార్చుకునే స్వేచ్ఛ మనకు భగవంతుడిచ్చాడు. అయితే అది ఏదైనా ఉంటే నాలో సపోజ్ ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉందనుకోండి, అది మార్చుకోవచ్చు. ఆ విధంగా మార్చుకోవడానికి నేనేం చేయాలి? ముందే మనం నాడీ కణాల మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ ఏదో గుర్తించి దానికి తగిన బిహేవియర్‌ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ విధంగా బిహేవియర్ రీప్లేస్ చేయటం ద్వారా, కొత్త ఐడెంటిటీ సృష్టించడం ద్వారా, కొత్త అనుభవాన్ని సృష్టించడం ద్వారా కొత్త జీవితాన్ని పొందవచ్చు. అంతేగాని నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు, ఇంగ్లీష్ అంటే ఇష్టం లేదు, పలానా వ్యక్తి అంటే ఇష్టం లేదని ఆహ్, తొందరపడటం, పొరపాటు పని చేయటం అనేది న్యాయం కాదు. అంటే భగవంతుడు మనకు ఆల్రెడీ అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. మనం ఎవరికంటే కూడా తక్కువ కాదు. మనం మన మానసిక వనరుల్ని సరిగా వినియోగించుకోవటానికి మనం కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. మరి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ విధంగా దిద్దుకునే అవకాశం మనందరికీ ఉంది. కాబట్టి ఇక్కడ మీకొక ఎగ్జాంపుల్, ఒక యాక్టివిటీ నేను మీతోటి షేర్ చేయదలుచుకున్నాను. ఆ యాక్టివిటీ ఏందంటే, మీరు నిన్న గాని, మొన్న గాని, గతంలో కానీ ఎప్పుడైనా కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి, మీకు నచ్చనటువంటి ఏదైనా ఒక అనుభవం ఉంటే గుర్తు చేసుకోండి. కొద్దిసేపు ఆగండి. అందరూ ఆగండి. మిగతా పనులు ఏమైనా ఉంటే పనులని ఆపండి. ఒకవేళ డ్రైవింగ్‌లో ఉన్నా, కుకింగ్‌లో ఉన్నా, మిషనరీ ఏమన్నా నడుపుతున్నా ఇది చేయకండి. మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా చేయండి. ఒకసారి, ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి. నేను చెప్పినట్టుగా ఒక అనుభవాన్ని పరిశీలించండి. ఒక అనుభవాన్ని పరిశీలించండి. క్లోజ్ యూర్ ఐస్. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రీత్. నెమ్మదిగా వదలండి. ఒక గాఢమైన శ్వాస నెమ్మదిగా పీల్చుకొని, నెమ్మదిగా వదలండి. ఇంకొకసారి, ఇంకొకసారి శ్వాస వదలండి. ఇప్పుడు మీరు గతంలో, నిన్న గాని, ఈరోజు గాని, గతంలో ఎప్పుడైనా సరే మీకిష్టం లేనటువంటి ఒక సన్నివేశం మీ చుట్టూ జరిగింది. మీకు అయిష్టంగా ఉంది. ఆ సిట్యుయేషన్‌ని గమనించండి. ఆ సిట్యుయేషన్‌ని గమనించండి. ఆ సిట్యుయేషన్ వల్ల మీ యొక్క మనసులో ఎటువంటి పిక్చర్ ఏర్పడింది? మీలో ఎమోషన్ ఏ విధంగా ఉంది? గమనించండి. ఆ ఎమోషన్ లెవెల్ ఎలా ఉందో గమనించండి. 1-10 దాకా స్కేల్ మీద ఒకవేళ రేటింగ్ ఇస్తే, ఆ రేటింగ్ బహుశా ఎంత ఉందో గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. అయితే మీరున్న ఎన్విరాన్మెంట్‌లో, మీరు ఉద్యోగంలో ఉన్నా, సోషల్ సిట్యుయేషన్‌లో ఉన్నా, అదేవిధంగా వ్యాపారంలో ఉన్నా, మీకిష్టం లేనటువంటి పని ఎక్కడ జరుగుతున్నా కూడా, ఇది నాకిష్టం లేదు, స్టాప్ ఇట్ అని చెప్పే అవకాశం ఉంది. లేదా మీరు అక్కడి నుంచి పక్కకు వెళ్ళే అవకాశం ఉంది. లేదా దాన్ని మీరు స్వీకరించకుండా ఉండే అవకాశం ఉంది. ఉన్నదా? లేదా? యెస్ ఆర్ నో టైప్ చేయండి. యెస్ ఆర్ నో. మీరు నో
అని చెప్పవచ్చు. ఆ సిచ్యువేషన్ నాకు ఇష్టం లేదని నో అని చెప్పవచ్చు. లేదా దాన్ని మనసులోకి తీసుకోకుండా ఉండవచ్చు. లేదా అక్కడి నుంచి బయటికెళ్ళొచ్చు. అంటే ఏది పడితే అది మనం మనసులో పడికి మనం రిపీట్ చేసుకోవటం, తీసుకోవటం అవసరం లేదు కదా! ఈ అవకాశం మనకున్నదా లేదా? ఉన్నదంటే యెస్ అని చేయండి. లేదంటే నో అని చేయండి. సపోజ్ మీరు ఉద్యోగస్తులు. మీరు దాన్ని తీసుకోబాకండి. లోపలికి తీసుకోకండి. ఒకవేళ చేయాల్సొస్తుంది. బాస్ చెప్పాడు కాబట్టి చేస్తారు. దాన్ని మీ మనసులో దానికి ప్లేస్ ఇవ్వకండి. కాబట్టి ఇప్పుడు మీ మనసు మంచిగా ఉంటుందా లేదా? గమనించండి. గమనించండి. సపోజ్ ఎవరైనా వచ్చి పాయిజన్ ఇస్తారు. ఎలకల మందు ఇస్తారు. ఎలకల మందు ఇస్తారు. ఇగో ఎలకల మందు తీసుకోండి, తాగండి అని ఇస్తారు. మనం తాగుతామా ఏంటి? తాగుతామా? ఎలకల మందు నాకొద్దు, నువ్వే తీసుకో అని చెప్తాం. పాయిజన్ నువ్వే తాగమని చెప్తాం. చాయిస్ ఉందా లేదా? జీవితంలో ఏ స్థితిలో అయినా కూడా మనకు తప్పకుండా చాయిస్ ఉంటుంది. ఎన్ఎల్పి ఎక్కువ చాయిసెస్ని క్రియేట్ చేస్తుంది. లైఫ్లో ఇది ఒక్కటే మార్గం ఉంది, ఇది ఒక్కటే కరెక్టు, ఇది తప్ప వేరే దారి లేదు అనుకుంటే అది పొరపాటు. లైఫ్లో ఇది ఒక్కటే దారి ఉంది, ఇది తప్ప వేరే దారి లేదు అని అనుకుంటే అది పొరపాటు. మీరు ఎప్పుడైనా లైఫ్ సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు క్రియేట్ చాయిసెస్. మోర్ దాన్ వన్ చాయిసెస్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 ఎక్కువ చాయిసెస్ చేయండి. చాయిసెస్ చేయడానికి ఉదాహరణకు లేడీస్ షాపింగ్కి వెళ్తారు. లేడీస్ షాపింగ్కి వెళ్ళటం అనేది గమనించినట్టయితే వాళ్ళు ఒక చీర కొనాలనుకోండి, ఒక చీర చూసి ఒక చీర తీసుకొని వస్తారా? రారు. 4, 5 చూస్తారు, కొత్త మోడల్ చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, చాలా మోడల్ చేసి ఒక చీర తీసుకుంటారు. మరి జీవితం పట్ల అట్లా ఎందుకు ఉండదు? లేడీస్ అయినా జెంట్స్ అయినా జీవితం పట్ల అలా ఎందుకు ఉండదు? ఉండాలి. మనం బెటర్ చాయిస్ని చేయాలి. ఎప్పుడైనా కూడా లైఫ్లో బెటర్ చాయిసెస్ని చేయాలి. మనకు కంటికి కనబడ్డది ఎమోషనల్గా ఎమ్మటే రెస్పాండ్ అయితే అది సరైంది కాదు. వీ హ్యావ్ టు మేక్ చాయిసెస్, మోర్ దెన్ 3, 4 చాయిసెస్. ఆ 3 చాయిసెస్ని 4 చాయిసెస్ని చూసి 1, 2, 3, 4 అని చూసి వాటిల్లో మన సిచ్యువేషన్కి తగింది, మన బడ్జెట్కి సంబంధించింది, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ని పెంచేది, మన భవిష్యత్తుకు సంబంధించే దాన్ని చూజ్ చేసుకోవాలి. అలా చూజ్ చేసుకుంటామని మీరు ఇవాళ నాకు మాట ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, మాట ఇవ్వాలి. ఎంతమంది మాట ఇస్తున్నారు చాట్లో చెప్పండి. కమిట్మెంట్ సి అని టైప్ చేయండి. ఎందుకంటే మీ జీవితం మీరు తీర్చిదిద్దుకోవాలి, మంచిగా రిచ్గా మారాలి. మిమ్మల్ని ఏ శక్తి బంధించలేదు. మీకు ఎప్పుడూ చాయిసెస్ ఉంటాయి. ఎంతమంది మాటిస్తున్నారు మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్టుగా అద్భుతంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటామని ఎంతమంది మాటిస్తున్నారు? వెరీ గుడ్. కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. మీ అందరికీ కూడా అభినందనలు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు సెషన్ అనేది మనం ఫ్రీ సెషనే చేస్తున్నాం. ఈ సెషన్ ఇప్పటిదాకా మీకు ఎలా అనిపించింది? హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇట్? సుమారు మనం 40 నిమిషాలు అనుకున్నాం, గంట దాకా వస్తుంది టైము. మీరు ఎలా అనుభూతి చెందారు? ఈరోజు సెషన్ పట్ల మీరు ఎలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు సెషన్ పట్ల? మీ ఎక్స్పీరియన్స్ని తెలియచేయండి. ఫీలింగ్ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఒకవేళ ఇదే హ్యాపీనెస్ నెక్స్ట్ 21 డేస్ కావాలనుకుంటే 21 డేస్ కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఇదే ఎక్స్పీరియన్స్ నేను మిమ్మల్ని మరింత శక్తివంతులుగా చేస్తా. నా శక్తితోటి కాదు, మీ శక్తితోటే, మీ కమిట్మెంట్ తోటే మీరు మరింత శక్తివంతంగా,
మరింత రిచ్‌గా, మరింత హెల్తీగా, మరింత మోటివేషన్ అంటే మరింత స్ట్రెంత్ తోటి మారటానికి అవసరమైన టూల్స్‌ని నేను అందిస్తాను. అవసరమైనటువంటి 1-1 30 మినిట్స్ మీ అందరితోటి నేను గడుపుతాను సెపరేట్‌గా. వర్క్ బుక్ చేపిస్తాను. మరి ఈ 21 డేస్ ప్రయాణం ఎంతమంది నాతోటి కలిసి ఉంటున్నారు? ఇది కేవలం చాలా చీప్ రేట్ అనమాట. అంటే సబ్జెక్ట్ చీప్ కాదండి. నేను చెప్పేది చీప్ కాదు. నేను 25 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకిక్కడ. నేను గత 20 ఇయర్స్ నుంచి పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఎన్ఎల్‌పి ఇవన్నీ నేర్చుకొని ఉన్నాను. అయితే ఇదే కోర్సు 5,000 నుంచి 20,000 దాకా మార్కెట్‌లో అమ్ముతున్నారు. అయితే నేను ఇది కేవలం 500 కంటే తక్కువలో ఇస్తున్నాను. ఎవరైనా నెక్స్ట్ 21 డేస్‌కి ఎన్రోల్‌మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటే యెస్ అని టైప్ చేయండి. నేను వాళ్ళకి నేను ఫోన్‌పే నంబర్ షేర్ చేస్తాను. ఇది ఒక రోజుతోటి అయిపోయేది కాదు. నేను ఒక రోజు ప్రోగ్రామ్, 2 రోజుల ప్రోగ్రామ్ కాకుండా 21 డేస్ పెడితే ఈ 21 డేస్‌లో కూడా మీరు మీ నాడీ వ్యవస్థ కూడా ప్రోగ్రామింగ్ అవుతుంది. కొత్త హ్యాబిట్స్ ఏర్పడతాయి. కొత్త ఆలోచన ఒరవడి ఏర్పడుతుంది. దానికోసం ఇది చేస్తున్నాను. నా ఫోన్ నంబర్ వచ్చేసి చాట్‌లో టైప్ చేస్తున్నాను. యూ యూ సెండ్ మీ అమౌంట్ 499 సెండ్ చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు 8125930895. ఇది ఫోన్‌పే నంబరు. రాఘవరెడ్డి అని వస్తుంది. ఆ నంబర్ కొట్టగానే ఫోన్‌పేలో యూపీఐ నంబర్ అది. ఆసక్తి ఉన్నవాళ్ళు జాయిన్ కండి. నేను వెంటనే వర్క్ బుక్ కూడా షేర్ చేస్తాను. వర్క్ బుక్ ఎలా చేయాలో నేను మరలా చెప్తాను మీకు. 8125930895 నంబర్‌కి ఫోన్‌పే చేయండి. అమౌంట్ ఇది ఓన్లీ జూమ్ ఉందండి. జూమ్ వచ్చేసి మీకు తెలుసు. జూమ్ రేట్ మంత్లీ రేట్ ఎంత ఉంటుందో తెలుసు. సోషల్ మీడియాలో ఈ వాటినేమంటాము థంబ్‌నెయిల్స్ ఇవి పెట్టాలంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలో మీకు తెలుసు. ఇది కేవలం సర్వీస్ మోటో తోటి మాత్రమే చేస్తున్నాను. మీరు ఆ నంబర్‌కి ఫోన్‌పే చేయండి. అదేవిధంగా అదే నంబర్‌కి స్క్రీన్ షాట్‌ని షేర్ చేయండి. స్క్రీన్ షాట్ షేర్ చేయండి. మీరు ఆల్రెడీ చూసారు. అయితే అసైన్‌మెంట్ కూడా నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను. అసైన్‌మెంట్ కూడా చేయండి. నెక్స్ట్ డే మీరు చేయాల్సింది ఏందంటే, ఒకవేళ మీరు ఇప్పుడు డబ్బులు పే చేసినా, చేయకపోయినా ఈ వర్క్ అయితే చేయండి. ఒక అసైన్‌మెంట్ చేయండి. ఈరోజు మనం గమనించింది ఏందంటే, మనం బిహేవియర్‌ని మార్చట్లేదు. ఇగో నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దని కండిషన్ పెట్టట్లేదు. మనం ఏం చేస్తున్నాం అసలు బిహేవియర్ ఎలా ఏర్పడుతుందో చూస్తున్నాం. ఈ బిహేవియర్ ఏర్పడే విధానాన్ని మనం గమనించినప్పుడు అసలు సోర్స్ కాడికి పోతున్నాం. అసలు ఎక్కడ ఉంది? శక్తి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తున్నాం. ఉదాహరణకి మన దగ్గర అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలుంటే ఆ బిహేవియర్ ఎక్కడుందో ఆడికెళ్ళిపోతున్నాం. ఆ బిహేవియర్‌ని మనం ప్రభావితం చేయబోతున్నాం. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పనేందంటే మీరు పని మొదలుపెట్టి పూర్తి చేసేటప్పుడు ఎలా చేస్తున్నారో గమనించండి. దీన్ని ప్యాటర్న్ అబ్జర్వేషన్ అంటాం. అదేవిధంగా మీరు బయట ప్రపంచాన్ని స్వీకరించేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా స్వీకరించాలా? దాన్నేమైనా మోడిఫై చేయాలా? సపోజ్ మనం 'బాహుబలి' సినిమా చూసాం. 'బాహుబలి' సినిమాని రాజమౌళి గారు, ప్రభాస్ గారు వాళ్ళ బృందం అంతా ఒకేసారి ఒకటే రోజు షూట్ చేసుకొనొచ్చారా? బహుశా అలా రాలేదు. వాళ్ళేం చేశారు? చాలా టైం తీసుకున్నారు. ఒక్కొక్క సన్నివేశాన్ని పిక్చరైజ్ చేశారు. ఆర్టిస్ట్ తోటి పిక్చర్‌లు గీపిచ్చారు. తర్వాత ఆ పిక్చర్‌ని బిల్డప్ చేశారు. ఎన్విరాన్మెంట్ బిల్డప్ చేశారు. డైలాగ్స్ రాపిచ్చారు. తర్వాత షూట్ చేశారు. అంటే ప్రతి డైలాగ్ వెనక, ప్రతి సీన్ వెనక వాళ్ళు కావాలని ఎన్నుకున్నయి ఉన్నాయన్నమాట. మరి మీరు కూడా మీ జీవితాన్ని మీరు కావాలని ఎన్నుకోవచ్చు కదా! మీరు కావాలని మీ యొక్క సెన్సెస్‌ని 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఆ సెన్సెస్ ఎలా ఉపయోగించాలో మనం మళ్ళా నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాం. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది.
కాబట్టి ముందు అబ్జర్వ్ చేయండి. మీరు బయటి ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా స్వీకరిస్తున్నారు. అంటే హౌ వి రిసీవ్, హౌ వి రెస్పాండ్. హౌ వి రిసీవ్, హౌ వి రెస్పాండ్. ఈ రెండింటి మధ్యనే ప్రపంచం అంతా ఉంది. మనం బయట ప్రపంచాన్ని ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం. ఈ రెండింటి మధ్యనే ప్రపంచం అంతా ఉంది. ఈ 2 విషయాలను అర్థం చేసుకోవటానికి, ఈ 2 స్టెప్స్ అర్థం చేసుకోవటానికే ఎన్ఎల్పి మీకు ఉపయోగపడుతుంది. ఈ 2 స్టెప్స్ నుంచే మహామహులు పుట్టుకొస్తారు. కాబట్టి హౌ యూ రిసీవ్, హౌ యూ రెస్పాండ్. దీన్నే సైకాలజీలో ఏమంటారు? స్టిమ్యులస్ రెస్పాన్స్ అంటారు. స్టిమ్యులస్కి రెస్పాన్స్కి మధ్యలో చాలా ఉంటుందన్నమాట, స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని మనం గమనించాలి. ఆ స్టోరీని మనకు నచ్చినట్టుగా రాజమౌళి బిల్డప్ చేసినట్టుగా ఆ స్టోరీని, మీ లైఫ్ స్టోరీని మీరు బిల్డప్ చేయాలి. ఆ విధంగా బిల్డప్ చేయడానికి అవసరమైన టూల్స్ని నేను నేర్చుకున్నవి నేను మీతో షేర్ చేస్తాను. దట్ ఈస్ ద ప్రామిస్. ఈరోజు మీరేం చేయండి? మీరు బయట ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయండి. రెస్పాండ్ కావడానికి ముందు అబ్జర్వ్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది? ఎలా రెస్పాండ్ కాబోతున్నారో అబ్జర్వ్ చేయండి. మీలో అనుభవం ఎలా ఏర్పడుతుంది? అబ్జర్వ్ చేయండి. దాన్ని పర్సెప్షన్ అంటాం. మనలో అనుభవం ఏర్పడటానికి ముందు ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత అది మనసు లోపలికి పోయి ఏదో అనిపిస్తుంది. అనిపించేది ఏంటో క్యాచ్ చేయండి. దాన్ని ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అంటాం. ఐఆర్ అంటాం. ఇంటర్నల్ రిప్రజెంటేషన్. అసలు ఐఆర్ ఎట్ట ఏర్పడుతుందో చూడండి. ఆ ఐఆర్కి కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. నాకు తెలుగు మాట్లాడటం రాదు, లేదా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, నాకు లెక్కలు రావు, ఇట్లాంటివన్నీ ఫిల్టర్స్. నేను కొత్త వాళ్ళతోటి మాట్లాడలేను. కానీ ఆయన సేల్స్ మేనేజర్. నాకు కొత్త వాళ్ళతోటి మాట్లాడటం రాదు. నేను కొత్త ప్రాంతానికి ఒక్కడే పోలేను. కానీ వాళ్ళు అమెరికా పోతారు. అమెరికా పోయి ఏం చేస్తారు వాళ్ళు అక్కడ? కాబట్టి ఇవన్నీ ఫిల్టర్స్. ఆ ఫిల్టర్స్ని గమనిస్తే ఆ ఫిల్టర్ని మనం మార్చుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద స్టోరీ. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఇన్ ఎన్ఎల్పి. కాబట్టి వాటిని మనం మరలా రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎవరైతే స్క్రీన్ షాట్ షేర్ చేశారో వాళ్ళందరికీ కూడా వర్క్ బుక్ పంపిస్తాను. ఆ వర్క్ బుక్ ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సీ యూ అగైన్ టుమారో. ఎనీ క్వశ్చన్స్? ఈరోజు సెషన్ గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే ప్రశ్నలని అడగవచ్చు. ప్రశ్నలు ఉంటే చాట్లో టైప్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసి అడగండి. మీ మైక్ని అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్? దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏమన్నా సార్? నేను పీడిఎఫ్ పంపిస్తాను. ఓకే సార్. అంటే వర్క్ బుక్ని పీడిఎఫ్ పంపిస్తాను. ఓకే ఓకే సార్. ఎందుకంటే ఇది ఒక బుక్లో ఉన్నది కాదు నేను చెప్పేది. అవును సార్. నేను నేర్చుకున్నప్పుడు కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇంత వివరంగా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చేది కూడా 4 రోజులు ఇచ్చారు ట్రైనింగ్. నేనేం చేస్తున్నాను, దీన్ని 21 డేస్కి ఎక్స్టెండ్ చేశాను. ఆటోమేటిక్గా మీకు లెర్నింగ్ ప్యాటర్న్ ఏర్పడుతుంది, బిహేవియర్ ఏర్పడుతుంది, కొత్త ఆలోచన ధోరణి ఏర్పడుతుంది. బికాజ్ సాలిడ్ చేంజ్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం, నేను హెల్ప్ చేయాలి, ఎక్కువ మందికి రీచ్ కావాలనేది నా ఆశయం. నేను ఒక వ్యక్తిగా, నేను ఒక టీచర్గా, జూనియర్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా నాకు ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా వచ్చింది. దాన్ని మీకు చేరేదాకా, చాలామందికి చేరేదాకా చెప్పాలనేది నా ఆశయం. నిన్న ఆ అమ్మాయి ఎవరో చనిపోయింది కదా, ఆమె సేల్స్ టీమ్ లీడర్ అట, ఐటీ కంపెనీలో. 2 పిల్లల్ని, హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకుపోయి రైలు కింద పడి చచ్చిపోయింది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. చాయిసెస్ ఉంటాయి లైఫ్లో, చాయిసెస్ ఉంటాయి. ఏ స్థితిలో అయినా చాయిసెస్ ఉంటాయి. ఒంటరితనానికి తావే లేదు. కావాలంటే సోషల్ సర్వీస్ చేయొచ్చు, కావాలంటే ఒక ఎన్జిఓ దగ్గర పోయి పార్ట్ టైం పని చేయొచ్చు, కావాలంటే పోయి ఆ బస్ స్టాండ్లోనో ట్రాఫిక్ కానిస్టేబుల్లోనో పని చేయొచ్చు. నో, ఒంటరితనం లేనే లేదు. సమాజంలో చాలామందికి ప్రేమ ఆప్యాయతలు కావాలి. ఏ అనాథ శరణాలని పోయి అయినా సేవ చేయొచ్చు, లేదా సొంతగా ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఛాయిసెస్ ఉంటాయి. ఏ స్థితిలో అయినా ఛాయిసెస్ ఉంటాయి.
బోలెడు డబ్బులు వస్తాయి భార్యాభర్తకి, పిల్లలు చక్కగా హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకుపోయి రైలు కింద పడింది. నాకు చాలా బాధ అయింది. నేను ఈ కార్యక్రమాలు చేయడానికి ముందు కూడా ఇట్లాంటివి జరిగినాయి. ఇవి ఎవరు చేయొద్దు, తాగి తాగి చనిపోవద్దు, లేదా ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే ప్రయత్నంతో నేను వాలంటరీ రిటైర్మెంట్ పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం చేయడం చేస్తున్నాను. మైండ్ సెట్ కోచింగ్, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ మోర్? ఓకే, సీ యూ అగైన్. రేపు కరెక్ట్గా మళ్ళీ 8 గంటలకు కలుసుకుందాం. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.